మాది భద్రాద్రి కొత్తగూడెం తుమ్మగూడెం మండలం తెలంగాణ. మేము ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 ముప్పు మండలాల్లో ఆశ్రమ హై స్కూళ్ళలో చదువుకున్నాం. మాది ప్రాపర్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ రాష్ట్రంలోనే. ఇప్పుడు మాకు వచ్చేసి టీఎస్పీఎస్సీ మరియు ఏ వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లో మమ్మల్ని స్థానికేతరులుగా పరిగణిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అంటే వాళ్ళకి 2014 తర్వాతకి ఇట్లా తెలంగాణలో చదివినట్టు విద్యార్థులను కూడా వాళ్ళ రెసిడెన్సీ ఆధారంగా వాళ్ళని లోకల్ కింద పరిగణిస్తున్నారు. అట్లే మా స్టేట్లో మా తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని టీఎస్పీఎస్సీ మరియు వివిధ ఉద్యోగాల్లో మా స్థానికత ఆధారంగా చూసుకొని తెలంగాణలో మా రెసిడెన్సీ ఉంది కదా, దాని ఆధారంగా చేసుకొని మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో లోకల్ కింద పరిగణించాలనేసి మేము కోరుకుంటున్నాం. 2014 డివైడ్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అప్పటి నుంచి చాలా వాళ్ళని కలవడం జరిగింది. కాకపోతే వాళ్ళు స్పందించలేదు. అంత తిరిగిన ఖమ్మం మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారిని మాజీ మంత్రి ఆయన కలవడం జరిగింది. ఆయన కూడా స్పందించలేదు. గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వంలోనైనా మాకేమైనా అవకాశం మాకేమైనా స్పందించి మా సమస్య మీద ఏమైనా పరిష్కారం చేస్తారేమని నమ్ముకొని చేస్తున్నాం. మాకు టీఎస్పీఎస్సీలో కూడా ఇప్పుడు నాన్ లోకల్స్కి అదర్ దెన్ తెలంగాణ అని ఒక ఆప్షన్ పెట్టారు. అదేవిధంగా 7 ముప్పు మండలాల్లో కూడా ఒక ఆప్షన్ పెట్టాలి. ఎవరైతే 7 ముప్పు మండలాల్లో చదివారో వాళ్ళకు కూడా నాన్ లోకల్కి తీసుకుంటామని ఒక ఆప్షన్ పెడితే బాగుంటుంది. మా ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ అన్ని తెలంగాణలోనే ఉన్నాయి. కాకపోతే మా స్టడీ సర్టిఫికేట్ ఒకటే అదర్ దెన్ తెలంగాణ అని ఆంధ్ర కానీ మమ్మల్ని నాన్ లోకల్గా చేసి ఇప్పుడు మాకు ఉద్యోగాలు రాకుండా మమ్మల్ని నాన్ లోకల్గా చేస్తున్నారు. అన్న ఇప్పుడు గ్రూప్ 4లో టాప్ 10లో ఉన్నారు. కాకపోతే నాన్ లోకల్ అవడం వల్ల ఆయనకి జాబ్ రావడం లేదు. నాన్ లోకల్ అని పరిగణిస్తున్నారు అక్కడ. అది మమ్మల్ని ఇప్పుడు లోకల్గా పరిగణించాలని మా ప్రయత్నం పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఒక 2-3 వేల మంది దాకున్నాం. కాకపోతే బయటికి రావట్లేదు ఎవరు ఈ సమస్య మీద. దీన్ని మెయిన్ మీడియా కానీ ఇంకెవరైనా మంత్రులు కూడా ఎవరు స్పందించకపోవడం వల్ల వాళ్ళు కూడా తిరిగి అలిసిపోయిగా వాళ్ళు కొంతమంది ఏజ్ లిమిట్ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. 2014 నుంచి అంటే ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. అప్పటి నుంచి అంటే ఏజ్ లిమిట్ అయిపోయి ఇక ఊర్లో ఏదో ఒకటి చేసుకోవడం కానీ అట్లా అవుతున్నారు. అది సార్ సెకండ్ టైం కూడా వచ్చాము సార్, స్పందించలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చాము మళ్ళీ సెకండ్ టైం ఇది. అది ఈసారైనా మాకు ఏమైనా పరిష్కారం దొరుకుద్దామని మేము కోరుకుంటున్నాం, స్పందించాలని. భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాము. నా పేరు స్వప్న. మేము నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళామండి. ఒక 500 మంది దాకా మాకు న్యాయం చేయాలనేసి. మాకు ఎందుకంటే రీసెంట్గా మాకు 8వ తారీఖు ఫిబ్రవరి 8న మాకు హైకోర్టు మాకు ఉద్యోగాలు ఇవ్వాలనేసి ఆర్డర్ ఇచ్చింది. సో దాని గురించి మేము మా విన్నపం మేము చెప్పుకోవడానికి అనేసి వచ్చామండి. మాకు ఎట్లయినా సరే ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని నమ్మకంతో వచ్చామండి. ఏమీ చేయలేదండి మమ్మల్ని. అసలు కనీసము మా గోడు కూడా వినిపించుకోలేదు. చేస్తామని 2016లో మాకు కేసీఆర్ హామీ ఇచ్చారు, కానీ ఆ హామీ నెరవేర్చలేదండి. 15 సంవత్సరాల నుంచి మేము చాలా మానసిక వేదనకి గురయ్యాము. ప్రజెంట్ మేము ఖాళీ అండి. ఇంకా వేరే ఎగ్జామ్స్ రాస్తున్నాం, కానీ ఇది ఒకలాంటి మానసిక వేదన కదండి. జాబ్ వచ్చి మిస్ అవ్వడం అంటే అదనమాట. ఒక 1200 మంది ఉన్నాము. లేదు, ఇంతకు ముందు కలిసాము. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిశారు డైరెక్ట్గా. మొన్న 2-3 సార్లు వెళ్ళాం. నిన్న కూడా వెళ్ళినాం, కానీ వాళ్ళ సెక్రటరీ గారు కలిశారండి. సార్ అందుబాటులో లేరనేసి కలిసి మాకు ఒక 2 రోజుల్లో మా సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు. ఈ 2-3 రోజుల్లో